పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇండైరెక్ట్గా పాజిటివ్గానే చెప్పారు. ఏది ఎలక్షన్ మూమెంట్లో. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన అంటే ఇంకా రకరకాల పార్టీలతోటి ఒకటై ప్రభుత్వాన్ని పడేయడానికి, ప్రభుత్వాన్ని అధికారంలో రాకుండా చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఎంతవరకు సఫలీకృతం అవుతామంటారు? రేపు జనమే ఎదురు తిరుగుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల్సిన పని లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రెచ్చగొట్టాల్సిన పని లేదు. ఓకే. రేపు టీడీపీ, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వాళ్ళు మీటింగ్లు పెట్టి వాళ్ళు కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఎదురు తిరుగుతారు. వాళ్ళ మీటింగ్లు పెట్టేటప్పుడు వాళ్ళే వాళ్ళ నిరుత్సాహాన్ని అక్కడే వెలబుస్తారు. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాలు చూసాం, మనందరం చూసాం. 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది, జనానికి కనిపిస్తుంది. దానివల్ల జనం ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా జనం ఊర్లలోకి రానివ్వరు. చాలా ఊర్లలో టీడీపీని, జనసేనని రానిచ్చే పరిస్థితి లేదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ 2014 ఎలక్షన్లు వచ్చేటప్పటికి నా మద్దతు టీడీపీకి అన్నాడు. అవును. ఎక్కడా పోటీ చేయలేదు. 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు మా అమ్మని తిట్టాడు, మా నాన్న తిట్టాడు, నా పిల్లల్ని తిట్టాడు, నీ ఎంత చూస్తా, నీ పరిపాలన బాగలేదు, నువ్వు మూర్ఖుడివి, కురుడివి, అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని బండబూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్. ఈరోజు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా దెబ్బ కొట్టాలని ఉద్దేశించి ఆయన ఏదో ఎగురుకుంటా, చెంగులు వేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అవన్నీ జనం చాలా తెలివిగలండి. జనం అంత అబ్జర్వేషన్ లేకుండా మూర్ఖంగా పోయి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పి, జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఓటు కుదరు. అవును. ఖచ్చితంగా పరిపాలన ఏది బాగుందో 2 అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి, 2 టాలీ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రభుత్వానికే ఓటేస్తారు. మంచి ప్రభుత్వానికి ఓటు వేస్తారనేది బాగుంది. కాకపోతే వ్యతిరేకత, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నసి ప్రతిపక్షాలు ఆరోపణలో నిజము ఉందా? నిజంగా కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది అరాచకం చేస్తున్నారు, ఆడబిడ్డలు మిస్ అయ్యారని. అసలు అది ఎక్కడో ఒకటి జరిగితే, ఎక్కడో ఏది జరిగిందో మనకు కూడా తెలియదు. ఏదో ఒకటి జరిగితే ఆ టీడీపీ ఎల్లో మీడియా ఆ విధంగా హైలైట్ చేసి దాన్ని పెద్ద ఇది చేసి ఏదైనా వాళ్ళు ఏం చేశారు సరే అండి. ఇంకో మాట చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ మనం కూర్చొని భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు చిన్న పటికరాయి వచ్చింది భోజనంలో. టీడీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, ఆ పటికరాయి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నేను కిరాణా కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కొని వచ్చింది. ఓకే. ఎక్కడో ఏదో ఒక చిన్న ఏదో జరిగిందనుకోండి, ఆ పటికరాయి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఇది చేయాలా అని చెప్పి వాళ్ళు చేసే గొడవ, వాళ్ళు చేసే రభస, అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది. వాళ్ళకే తప్పుడు సంకేతాలు ఇస్తుంది. పానెం అన్మిరెడ్డి ఒక విద్యావేత్తగా నిరుపేదలకు నిజంగా విద్యకు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి 2 నిమిషాలు చెప్పగలుగుతారా? మాకు ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. ఓకే. పేదలకి, టాలెంటెడ్ పిల్లలకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, 2016 నుంచి చేస్తున్నాం. ఓకే. ఆ పిల్లలందరికీ కూడా తెలుసు. ఓకే. కొందరు చాలామందికి ఫ్రీగా చేస్తున్నాం. ఓకే. నిరుపేదలంటే ఖచ్చితంగా ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తాం. అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి బాటలు నడుస్తారు అయితే? జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మాకు. ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్తున్నారో అది మేము అబ్జర్వ్ చేసుకుంటా, మా లీడర్లు అందరూ కూడా అట్లే వెళ్తుంటారు. ఓకే. అది ఒకటి. అద్దంకి నుంచి రేపు మీరు ప్రచారం చేయబోతున్నారు, 17-18 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు మీ ప్రచారాన్ని. అద్దంకి ఓటర్స్ నుంచి మీరు ఏం అప్పీల్ చేస్తారు? సంక్షేమానికి ఓటేయండి అంటాము, అభివృద్ధికి ఓటేయండి అంటాము. ఇంకోటి వచ్చేటప్పటికి ఏ పరిపాలన బాగుందో ఆ పరిపాలనకి ఓటేయండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి 2014లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళు ఏం చేశారో మీరందరూ అబ్జర్వ్ చేయండి. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అబ్జర్వ్ చేయండి. ఏది బాగుంటే దానికి ఓటేయండి అని చెప్తాను. ఓకే. కులాలు, మతాలు ఇవన్నీ శాశ్వతం కాదు.
నేను పుట్టేటప్పుడు ఏ కులంలో పుట్టాలని చెప్పి నేను అనుకోలేదు, మీరు ఏ కులంలో పుట్టాలని చెప్పి మీరు అనుకోలేదు. వెరీ గుడ్. మనం పుట్టిన తర్వాత మన పెద్దలు ఏదో చెప్తున్నారాయా నువ్వు పలానా కాపు పలానా రెడ్డి పలానా ఇది అని చెప్పి మనం చెప్పుకుంటుంటే నేను కాపా నేను రెడ్డా లేదా నేను కమ్మ లేదా నేను ఎస్సీనా లేకపోతే బీసీనా అని చెప్పి అనుకుంటున్నా. కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అసలు అందరినీ మనుషుల్లాగే చూస్తారు. నిన్న ఇండియా టుడే ఒక సర్వే చేసింది ఏపీ పైన. అవును, 23 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని. 23 నుంచి కాదు, 24 నుంచి 25. 25 అంటే మేము తక్కువ చెప్పాము. అవును, దీని మీద మీ స్పందన? 25 వస్తాయి అనుకుంటున్నాను నేను. 24 నుంచి 25 కాదు, 25 వస్తాయి అనుకుంటున్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 175కి 175 వస్తాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఓకే ఓకే. అంటే ఈ సీట్లు రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ప్రజల్లోకి సక్సెస్గా వెళ్తున్నాం అనుకునే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయండి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే పేదలని పేదల్లాగా చూడండి. టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త కాదు, ఓవరాల్గా వచ్చేటప్పుడు పేదోడిని పేదోడిలాగా చూద్దాం అని చెప్పి పేదోడికి ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా అందుతున్నాయి కూడా. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒక్క ఇంటికైనా సరే నాకు రాలేదు, మా ఇంటికి రాలేదు అని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ కూడా లేదు ఇప్పటివరకు. రాజకీయాలను పక్కన పెట్టేసేసి ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రతి పేదోడికి అందాలి అనేసి జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అనుకోవచ్చా? కరెక్టే. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. వాళ్ళు చెప్తున్నారు చూడండి, అరాచకాలు చేస్తున్నారు అయ్యి అని. అవును. అస్సలు అవన్నీ పచ్చబద్ధం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఒక ఎంఆర్ఓ ఉన్న మహిళని దారుణంగా కొట్టారు. అలాంటి అరాచకాలు చాలా జరిగాయి టీడీపీలో. అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటే జరగల. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద కత్తితో దాడి చేయించారండి. ఓకే. ఏంది ఒక రాష్ట్రానికి కాబోయే సీఎం కోడికత్తి అని చెప్పి ఏదో కామెంట్ చేస్తారు, కానీ కోడికత్తి కాదు, అది టీడీపీ వాళ్ళు చేసిన స్కెచ్. ఆ స్కెచ్లో జగన్మోహన్ రెడ్డి గారికి దైవం అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దైవమే కాపాడింది. ఒకటి చివరగా మీరు అద్దంకి కాన్స్టెన్సీ ప్రచారంలో లీడర్స్, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు కృష్ణ చైతన్య కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే రకరకాల లీడర్స్ని మీరు కలుపుకోయే ప్రయత్నం ఎలా చేయబోతారంటే, ఏ విధంగా కలుపుకోపోతారంటే? ఏ విధంగా కలుపుకోపోయేది ఏముంది, మన సంక్షేమ పథకాలు అన్నీ చెప్తాము. మన కథ మనంతా జనానికి తెలుస్తుందండి. జనానికి మనకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. ఆటోమేటిక్గా లీడర్లు అందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు. ఇంకా కలుపుకొని పోయేదానికి నేను ఎట్లా కలుపుకొని పోతున్నానో వాళ్ళు నమ్మే నాతో ఈ రోజున జర్నీ చేయడానికి అందరు రోజు నాకు ఇన్ఛార్జి పదవి వచ్చిందని తెలియగానే నేను ఎక్కడో గుంటూరులో ఉంటే ఈరోజు అమావాస్య కలవడానికి వద్దు ఈరోజు అని చెప్తే ఒక్క రాగల 500 నుంచి 600 మంది దాకా అద్దంకి నుంచి ప్రతి లీడర్ వచ్చి నన్ను ప్రోత్సహించారు. మీ అందరికి మేము అండగా ఉంటామన్నా, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చినా మేము అందరం అండగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు కాబట్టి మేము మీ అందరం గౌరవిస్తాము, ఇబ్బంది ఏం లేదు, మేము గెలిపించుకుంటాము. టీడీపీలో ఉన్న పరిస్థితి, టీడీపీలో ఉన్న అరాచకం అన్నీ మేము చూసాము. అతను బుజ్జి అనే అతను పోయినసారి కూడా మమ్మల్ని మోసం చేశాడు. అవును, మోసం చేశాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాము అన్నాడు. చైతన్య కానీ గరటయ్య కానీ అందరూ కూడా మా పార్టీ వ్యక్తులే. అవును, ఏదైనా ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. ఇబ్బందిగా బయటికి పబ్లిసిటీ అయ్యే విధంగా మేము గుద్దుకునే పరిస్థితి ఉండదు. చిన్న ఏమైనా ఉంటే మేము అందరం కూర్చొని సాల్వ్ చేస్తాము, ఇబ్బంది లేకుండా. చైతన్య అయినా మంచోడే, గరటయ్య గారు అయినా మంచోడే, ఇబ్బంది లేకుండా అందరం కూర్చొని మాట్లాడుతాం. అది ఎలాంటి అప్పీల్ చేస్తారు? కృష్ణ చైతన్యకి ఎలాంటి అప్పీల్ చేస్తారు? పార్టీ అతన్ని మంచిగా చూసుకుంటుంది. నాకున్న దీని ప్రకారంగా పార్టీ అతనికి నాకన్నా మంచి గౌరవం ఇస్తుందని చెప్పి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఎలాంటి సముచిత స్థానం అంటే ఏమైనా డిస్కషన్ జరిగిందా? అంటే మీరు సీఎం కలిశారు, ఆల్రెడీ కలిశారు కానీ జరిగింది డిస్కషను. అది నేను లేను ఆ డిస్కషన్లో. చైతన్య గారు గరటయ్య గారు సీఎం గారితో మాట్లాడారు. మాట్లాడిన టైంలో నేను లేను. కానీ చైతన్యకైతే రాజకీయంగా మంచి భవిష్యత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారు.
వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయితే లైఫ్ ఉంటుంది అంటారు మీరు. లైఫ్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది అతనికి. ఓకే. ఎమ్మెల్యేకి కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చైతన్యకి. ఓకే. అది ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే కదా ఇంకా. ఓకే. ఇప్పుడు ఆ కృష్ణ చైతన్యకు నిజంగా కూడా అంటే రేపు చేయబడేటువంటి అప్పీల్ ఇదే మీరు, మీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారు వైఎస్ఆర్ అనేది రేపు మీరు కలిసినా కూడా ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. అయినా కూడా ఆయన కొంత గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసిన అనేసి ఒకటి ఉంది. లేదు లేదు, ఆయన పిలిచి జనంతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఏమని చెప్తున్నాడంటే మనందరం కలిసి ఎవరి పార్టీకి ఇస్తే వాళ్ళకే చేయాలని ఆ విధంగా చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా కాంట్రవర్సీగా కానీ జగన్మోహన్ రెడ్డి చేయొద్దని కానీ లేదు మనం ఈ పార్టీలో రాజీనామా చేద్దాం కానీ అట్లా ఎక్కడా చెప్పట్లేదు. అందరం కలిసి కట్టుగానే ఉందాము అని చెప్పి ఆల్రెడీ ఆయన పాత ఆయన కాబట్టి ఆయన కార్యకర్తలందరికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పిలిచి చెప్తున్నాడు. కానీ వేరే ఉద్దేశంగా కానీ కాంట్రవర్సీగా కానీ గొడవలు పెట్టాలి కానీ గ్రూపులు చేయాలని కానీ ఆ విధంగా ఎక్కడా చెప్పట్లేదు. వ్యక్తులు ఏరైనా పార్టీ ఒకటే. అవును. పార్టీని అధికారంలో తేవాలి అనేది మీ కాన్సెప్ట్. అవును. సేమ్ ప్రతిపక్షం ఇప్పుడు మీకు ఎవరైతే అపోజిట్గా ఉన్నటువంటి టీడీపీ జనసేన ఎవరున్నా కూడా చౌదరి అనే పేరు అయితే బలంగా వినిపిస్తుంది. ఆ ప్రతిపక్షాలని అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ అపోజిట్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? అదే చెప్తున్నాను కదా, అక్కడ చౌదరి, రెడ్డి, కాపు, ఎస్సీ, ఎస్టీ ఇది కాదండి. ముందు ఫస్ట్ మనం మనుషులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో చేసి చూపించారు. అవును. కులాలకు మతాలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీలు ఈ లోకల్ పార్టీలు వచ్చేటప్పటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఇవి చూస్తారు. కానీ మమ్మల్ని చూసి ఓటు వేసేది కొద్దిగా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అయితే మేము మంచి వాళ్ళం అయితే భారీ మెజార్టీలు వస్తాయి, మేము మంచిగా చేయకుండా ఉంటే కొంచెం తక్కువ మెజార్టీలు వస్తాయి. ఓకే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.